ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. 2 years అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, పావని అనే ఒక అమ్మాయి మనకు మెయిల్ చేసింది. మనం మెయిల్ డామినేషన్, ఫీమేల్ డామినేషన్, ఆఫ్టర్ మ్యారేజ్ ఇలాంటి ఇష్యూస్ మీరు వింటుంటారు. మీరు డామినేషన్ పై చేయి వీటి వల్ల ఇష్యూస్ అవ్వటం ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఎవరి బతుకులు వాళ్ళు చూసుకుందాం అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు. అంటే పూర్తిగా తెలియాలంటే కనుక డెఫినెట్గా మనం ఒకసారి కాల్ చేయాల్సిందేనండి. పావని అమ్మాయి పేరు. తప్పకుండా మేడం. హలో, నమస్తే అండి, పావని గారా? ఎవరు? నేను జయానమ్మ, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను, సుమన్ టీవీ నుండి. మేడం, నా ఇమెయిల్ కి రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఏంటమ్మా వాయిస్ డిఫరెంట్గా ఉంది? మేడం, కోల్డ్ చేసింది కొంచెం. అవునా, ఓకే ఓకే, పర్వాలేదమ్మా. మాట్లాడతావా మరి ఇప్పుడు? ఓకే మేడం, మాట్లాడతా. రైట్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ సమస్య ఏంటో వివరంగా చక్కగా చెప్పండి, సరేనా? ఓకే మేడం. ఓకే అమ్మా. అమ్మ పావని, నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పినా నా సమస్య ఏంటి? నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. 2 years బాబు ఉన్నాడు. అయితే మా హస్బెండ్ బిజినెస్ చేస్తాడు, ట్రేడింగ్ బిజినెస్. ఏదమ్మా ట్రేడింగ్? మీరేం చేస్తారు? సార్, నేను బీటెక్ కంప్లీట్ చేశాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను సార్. ఓ వండర్ఫుల్, ఓకే, వెరీ గుడ్ అమ్మా. మరి మా హస్బెండ్ కి బిజినెస్ లో లాస్ వచ్చింది, అప్పులు అయిపోయాం మొత్తం. ఇంకా తను బయటికి వెళ్ళినా కూడా అప్పులు అందరూ అడుగుతున్నారు సార్. అడుగుతుంటే ఇంకా నేను మా ఆయన ఇంట్లో పెట్టి నేను డైలీ డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఇంకా బాబుని ఇంట్లో వరకు మా హస్బెండే చూసుకుంటున్నారు. ఇంకా ఓకే, అదేలేండి, ఇంట్లో ఉండి మొత్తం తను ఇంటి పని అంతా ఆయన చూసుకుంటున్నారు, మీరు బయటకు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీది పెద్దలు కుదిర్చిన వివాహమా లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? అరేంజ్డ్ మ్యారేజే మేడం. తను ట్రేడింగ్ చేసి సంపాదించిన రోజులు అంతా బానే ఉందా ఫైనాన్షియల్ గా? కానీ మేడం, ఎప్పుడైతే లాస్ వచ్చి నేను ఒక్కదాన్నే డ్యూటీకి వెళ్ళి నేను సంపాదిస్తున్నాను, అప్పటి నుంచి ప్రాబ్లమ్స్, గొడవలు వస్తున్నాయి మేడం నాకు. అమ్మ, ఇప్పుడు అతనికి లాసులు రావటం వల్ల నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యావా? ముందు నుంచే చేస్తున్నారా మీరు? అతనికి లాస్ వచ్చిన కాడి నుంచే నేను వెళ్తున్నాను సార్. అతను లాస్ ఎప్పటి నుంచి విపరీతంగా కనిపించినాయి? సుమారుగా ఎప్పటి నుంచి? 6 months అవుతుంది సార్. అది అతను ప్రోత్సహించాలి కదా, హ్యాపీయే కదా, ఇల్లు గడుస్తుంది కదా, అప్పులు తీరుతున్నాయిగా. అతన్ని డామినేట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు సార్ 6 months నుంచి. ఏం డామినేట్ చేస్తున్నావు అమ్మా? ఉద్యోగం చేసుకొచ్చి ఇంట్లోకి వచ్చి తిడుతున్నావు అతను, ఎందుకు డామినేట్ ఏంటి అసలు? అలా ఏం కాదు సార్, అంటే అతను పిల్లోడిని సరిగ్గా చూసుకోవట్లేదంట. పక్క ఫ్లాట్ వాళ్ళు ఫోన్ చేసి చెబుతున్నారు, బాబు ఏడుస్తున్నాడు. పక్క ఫ్లాట్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు సార్. నేను ఫోన్ చేసి బాబుకి ఇలా ఏమన్నా ఇచ్చావా లేదని చెప్పి కాల్ చేసి, నువ్వు జాబ్కి వెళ్తున్నా కానీ నీకు పొగరు బాగా పెరిగింది, నన్ను డామినేట్ చేస్తున్నావు అంటున్నారు సార్.
నేను పొద్దున్నే టిఫిన్ చేసేసి ఆయనకు కూడా చేసేసి వెళ్ళిపోతాను సార్ డ్యూటీకి. బాబుకి కావాల్సిన పాలు కానీ పెరుగు కానీ లేదంటే అవన్నీ ఫ్రిడ్జ్ లో ఉంటాయి సార్ ఎనీ టైం, అన్నీ రెడీమేడ్. ఇతను కేవలం అవి తీసి ఆ టైంకి బాబుకు పెట్టాలి. అవును సార్. ట్రేడింగ్ చేస్తున్నాడా ఆపేసాడా అమ్మా? ఆపేసారు సార్, ఇంట్లోనే ఉంటున్నాడు. ఫుల్ టైమ్ హౌస్ మ్యానేగా, ఇంకేం ప్రాబ్లము? అతనికి నీ డామినేట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నా ఏమన్నా అవ్వాలన్నా. ఇప్పుడు నేను వెళ్తేనే సార్ ఇంట్లో గడిచేది, బాబు చూసుకోవాలన్నా ఇంట్లో ఖర్చులు గాని. అప్పులు ఇంకెంత ఉన్నాయమ్మా సుమారుగా? అప్పులు ఎంత ఉన్నాయి? అప్పులు 40 lakhs 30 lakhs ఉన్నాయి సార్. 40 lakhs. నువ్వు బయటకు వెళ్తే డామినెంట్ అంటే ఎలా తీరుస్తాడంట? ఏమైనా తల ఏమైనా తాకట్టు పెడతాడా? అత్త మామ అంటే బిజినెస్ లో పెట్టాడు సార్, మొత్తం ఆస్తులన్నీ పెట్టేశాడు, ఏం లేవు. మా అత్త మా మామకేమో బాగోదు, వాళ్ళు కూడా ఫోన్ చేసి మెడిసిన్ కి అన్ని డబ్బులు నేనే ఇవ్వాలి సార్. ఓహో, వాళ్ళు కూడా మీరే చూసుకోవాలి? అవును సార్, వాళ్ళని నేనే చూసుకోవాలి. ఇటు పిల్లల పొజిషన్ అండ్ ఫ్యూచర్ గురించి వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ అన్ని కొంచెం కొంచెం మనీ దాచి పెడుతున్నాను సార్. ఒక్కసారి దెబ్బతిన్నాం కదా సార్. అదేలే కాదమ్మా సార్, దెబ్బ తినకుండా అన్ని చిన్నగా దాచి పెట్టుకుంటున్నాను సార్. లాస్ రాకముందు ఎలా ఉండేవాడు మీతో? బాగుండేవాళ్ళం మేడం, మంచిగానే ఉండేవాళ్ళం. తనకి లాస్ రాకముందు బాగా చూసుకునేవాడు. కొద్దిగా ఈ లాస్ వల్ల ఏమైనా కొద్దిగా డిప్రెస్ అయ్యాడమ్మా అతను? అంటే ఏమైనా సైకలాజికల్ గా కొద్దిగా ఏమైనా డౌన్ అయ్యాడా మనిషి? అలా ఏంటంటే టెన్షన్ పడతాం, అలా చేయటం అలా చేస్తున్నాడు సార్. బయటికి వెళ్తే చాలు ఇంకా తన్ని పట్టేసుకొని అడుగుతారు సార్ అందరూ. ఒత్తిడి అయితే బాగుంది. మరి ఆ ఒత్తిడి గాల్లో అప్పులు ఎలా తీరుతాయని ఆలోచించాలి కానీ నువ్వు బయటకు వెళ్తే డామినేట్ చేస్తున్నావు, నువ్వు ఇంట్లో రావద్దంటే మరి విచిత్రంగా లేదులేమ్మా. కష్టంలోంచి ఇది కాకుండా ఏమైనా ఉన్నాయమ్మా ప్రాబ్లమ్స్? సార్ నాకు వన్ డౌట్ సార్, అంటే ఆడపిల్లలు చదువుకోకూడదా సార్? ఆడపిల్లలు పుట్టడమే తప్ప, చిన్నప్పటి నుంచి పెద్ద దాకా ఏదో ఒకటి అంటానే ఉంటారు సార్. అమ్మాయి చదువుకుంటుంది, ఆడపిల్లకి ఎందుకు చదువు అంటున్నారు సార్. ఆడపిల్లలు చదువుకోకూడదు, ఆడపిల్లలు జాబ్ చేయకూడదా సార్? ఆడపిల్లలు చదువుకోవాలి, జాబ్ చేయాలి, కుటుంబం గురించి కాకపోయినా పోషించకూడదా సార్? ఆడపిల్లలు చదువుకోవాలి, కెరియర్ లో జాయిన్ అవ్వాలి, ఆర్థిక స్వేచ్ఛ సంపాదించాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఎందుకంటే ఎప్పటికైనా ఇలాంటి రిస్క్ ఇష్యూ వచ్చినప్పుడు సడన్ గా నాకు ఎందుకు సార్ నువ్వు ఆడపిల్లవి, నీకు అవసరమా, నువ్వు ఇంట్లో ఉండి అంటున్నారు సార్. మరి నేను ఇంట్లో ఉంటే ఇల్లు ఎట్ట గడిచింది సార్? ఇటు బాబునెట్ట చూసుకోవాలి, ఇటు ఇంట్లో ఎట్ట గడుపుకోవాలి, ఇటు మా అత్తమామని ఎలా చూసుకోవాలి నేను? ఇక్కడ విచిత్ర విడ్డూరం ఏంటంటే 40 లక్షలు అప్పులు పెట్టుకుని అతను ఏం చేయక ఇంట్లో కూర్చుని బిడ్డను కూడా చూసుకోకుండా నిన్ను కూడా మానిపించేసి ఇంట్లో కూర్చోమంటాం అనేది నీదైతే మాత్రం విచిత్రం అమ్మేది. నీదైతే విచిత్రమైన స్టేటస్. నిన్ను టీ డబ్బులు కూడా నేనే అడుక్కోవాలా? అన్నిటి నిన్ను అడుకోవాల్సి వస్తుంది. అతను అలా అనుకుంటున్నాడు సార్. ఇంకా డిప్రెషన్ లో ఏమన్నా చేసుకుంటాడేమన్నా నాకు భయం వేస్తుంది సార్. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు, ఊరుకోరుకోబడుతున్నాడు సార్. డ్యూటీ నుంచి రాగానే ఏం చేస్తున్నట్టు ఏం తీసుకిస్తున్నావేంది, దూరంగా వెళ్ళి అంటున్నాడు సార్. సో చిరాకు పడుతున్నాడు ఎక్కువ. అవును సార్. మరి ఇంకేమైనా చెయ్యాలనుకుంటున్నాడు అమ్మా వేరే బిజినెస్? నిన్ను మానేమంటాం వరకు బానే ఉంది. అతను ఏమన్నా ఇంకా వేరే రూట్ ఏమైనా ఉందా అతనికి ఐడియా? ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నా? లేదు సార్, అలా ఏం చెయ్యట్లేదు సార్. అది లేదు ఇది లేదు. కాదు డాక్టర్ గారు, ఆ విషయం ఏంది, ఇప్పుడు నేను ఒక జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంటే ఇల్లు అట్ట గడిచిద్ది అంటే నీకెందుకు అడుగుతున్నావు అంటున్నాడు సార్. అప్పులోకి సమాధానం చెప్పలేకపోతున్నాడు, మాత్రం నీకు మాత్రం ఏవో కథలు చెప్తున్నాడు. కాదు డాక్టర్, 6 నెలల్లో 30-40 లక్షలు నష్టం వచ్చేంతగా ఉంటుందండి ట్రేడింగ్ లో? అంత కొలాప్స్ అవుతుందా మేడం? ట్రేడింగ్ అనేది కూడా ఒక గ్యాంబ్లింగ్ లాంటిదే మేడం. ఎంత కాదనుకున్నా కూడా కొద్దిగా సేఫ్ గ్యాంబ్లింగ్ అంటారు. ఓకే, అది కూడా ఒక రాయి చుట్టం, రాయి తగిలిందంటే అదృష్టం, లేదంటే కష్టం. అందులో ఎలా ఉంటుందంటే బెట్టింగ్ లాగే ఓడిపోయిన చోట గెలవాలనేటటువంటి విచిత్ర విడ్డూరమైనటువంటి ఒక ప్రయత్నం ఉంటుంది. ఇంకా గెలవాలి గెలవాలి, ఎక్కడైతే ఓడిపోయి అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఐడియా, ఇది తప్ప నేను ఎక్కడ సక్సెస్ఫుల్ అవ్వలేను, చావరేవో ఇక్కడే తేల్చుకోవాలి, వేరేది ప్రయత్నం చేయను. రెండోది. మూడోది ఏంటంటే ఎప్పుడు కూడా పోయింది ఎంత అన్నది చూడరు. ఈ రోజు మన లక్ మారిపోద్ది, మన తలరాత మారిపోద్ది, ఈ రోజు వేసి 50 లక్షలు కాస్త 1 కోటి రూపాయలు సంపాదించేస్తాం అని అనుకుంటారు. భ్రమ అది, అది ఒక బబుల్. ఇప్పటికి కూడా అతనికి రియాలిటీ అర్థమైనట్టుగా నాకు అనిపించట్లేదు. 50-40 లక్షలైనా కూడా వాస్తవ పరిస్థితుల నుంచి ఇంకా దూరంగానే ఉన్నాడు. కాబట్టి ఈ అమ్మాయిని మానేమంటున్నాడు. అతను వేరేది ఎత్తుక్కోవట్లేదు అంటే ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసి మళ్ళీ అందులో పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తున్నాడు అతను. మాకు ఈమెయిల్ పెట్టాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? సార్ తన మనసులో ఏమైనా తెలుసుకోవాలి సార్. నేను ఏమన్నా అడగాలన్నా కూడా, లేకపోతే ఆ డిప్రెషన్ ఏమైనా చేసుకుంటాడేమన్నా భయం వేస్తుంది సార్. ఒకరు గొడవ పడాలన్నా, అడగాలంటే గట్టిగా మాట్లాడాలన్నా భయం వేస్తుంది సార్ నాకు. పోయి అడిగినా కూడా కొడతాకు వస్తున్నారు సార్. ఇదొకటా? కాదమ్మా, మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ విషయం తెలుసా? చెప్పారా మీరేమైనా? తెలుసు సార్, మొత్తం తెలుసా. బిజినెస్ లాస్ వచ్చింది, గోల్డ్ మొత్తం పెట్టేసా సార్. మొత్తం అప్పులు, సగం అప్పులు కట్టేసిన, ఒక 10 lakhs కూడా తీరలేదు సార్.
కాదు, ఎవరన్నా కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తే పెద్దవాళ్ళు వింటాడా వాళ్ళ మాట? లేదు సార్, మీరెందుకు నాకు చదువుతున్నారు, నాకు తెలియదని, నేను చిన్నపిల్ల మీరు నాకు చవటాకి ఎవరు చెప్పడానికి లేకపోతేనే ఈ అమ్మాయిలు మన దగ్గరికి వచ్చేది. అదైతే నిజమే కళ్యాణ్, అదైతే నిజమేను. ఇప్పుడు బాబునే ఎవరు మాట వినట్లేదు సార్. ఏమన్నా అడగాలన్నా కూడా భయం వేస్తుంది సార్, నాకు ఏమన్నా చేసుకుంటాడేమో అని చెప్పి. ఇతరత్ర అలవాట్లు ఏమైనా ఉన్నాయమ్మా అతనికి? డ్రింకింగ్ చేస్తారు సార్ అప్పుడప్పుడు. మళ్ళీ అదొకటి ఉంది. బాబు కూడా సీరియస్ అయిపోయింది, ఏంది పిల్లల్ని చూసుకోవట్లేదంటే ఆ పక్క ఫ్లాట్ ఆమె ఫోన్ చేసిందంటే గొడవ నేను చచ్చిపోతాను, నీకు కూడా అడ్డువైపోయాను నేను, నీకు అందరు నన్నే అంటున్నారు, బిజినెస్ లాస్ ఇచ్చిందని నాకేమైనా తెలుసా? మరి ఫోన్ కలిపితే మాట్లాడతాడు అతను? ట్రై చేద్దాం చూడండి. అసలు ఫస్ట్ మనం నిందించి నిలదీయకుండా అసలు అతని మనసులో ఏముందో కనుక్కుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అప్పు తీర్చడం, నువ్వు ఉద్యోగం చేయటం మానేయటం అనేటటువంటి దానికంటే ఇతనికి ఏమైనా ప్రాణాపాయం ఉందా అనేది ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఇది నార్మల్ బిహేవియర్ అయితే కాదు ఇది. ఓహో, ఏం చేద్దామంటారు అంటే ఒకటి మేడం, ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇది మనకి వాస్తవానికి అటువైపు ఉన్నటువంటి మానసిక పరిస్థితి మనకు తెలియదు. ఈ అమ్మాయి బాధ అయితే క్లియర్ కట్గా చేసుకుంటుంది. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అప్పుల్లో మునిగినటువంటి వ్యక్తి ఏకైక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా కట్ చేయమంటున్నాడు. సో అది నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే అతను చెప్పేదంతా మనం పూర్తిగా విన్న తర్వాత అసలు నీ సైకలాజికల్ స్టేట్ ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోండి. బిజినెస్ చేస్తావా, ట్రేడింగ్ చేస్తావా, వైఫ్ చేత ఉద్యోగం ఆపిస్తావా, తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆర్ యూ క్లియర్ హియర్? అది మనం చూసిన తర్వాత నెక్స్ట్ అడిగేయాలి. బ్రెయిన్ అమ్మ ఇది ఫ్రాంటల్ బ్రెయిన్ అంటారు, ఇది ముందు పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఇది ఆలోచన శక్తి, జడ్జిమెంట్స్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమరీ, తెలివితేటలు, జ్ఞాపక శక్తి అన్నీ ఇదనమాట. కానీ దురదృష్టం ఏంటంటే భగవంతుడు ఇదే ఏరియాని ఇమోషనల్ కంట్రోల్కి కూడా వాడించేటటువంటి, అంటే ఇమోషన్స్, భావోద్రేకాలు, భయాందోళనలు, టెన్షన్లు, డిప్రెషన్లు, భయాలు ఇది. సో ఇది కానీ అది కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటే పనిచేస్తుంది. అది డామినేట్ చేసినప్పుడు మిగతా జడ్జిమెంట్లు, అటెన్షన్, ఫోకస్, ఇది చేయాలి, నిర్ణయాలు, డెసిషన్స్ అన్నీ పోతాయి. అందుకే కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అది కరెక్ట్ అనుకుంటారు. అంతే. సో ఎప్పుడు కూడా ఏంటంటే బాబు నువ్వు ఇలా చేయనే ముందు ఫస్ట్ నువ్వు ఆ ఒత్తిడిలోంచి బయటకు రా, డిప్రెషన్లోంచి బయటకు రా, బ్రతుకు మీద ఒక నమ్మకాన్ని సాధించు. నిర్ణయాలు, డెసిషన్స్ ఆటోమేటిక్ గా ముందుకెళ్తాయి. The person you are speaking with has put your call on hold. హలో చెప్పు. ఏమండి? చెప్పు. ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాను. ఇంకెక్కడ ఉంటా? ప్రతిసారి ఫోన్ చేసి ఇసుకేయొద్దని చెప్పాను కదా, పిల్లగాని చూసుకోమని చెప్పావు. జాబ్కి వెళ్ళి ఇంక ఊరికి ఫోన్ చేసి ఇసుకేయొద్దని చెప్పాను కదా. ఎందుకండి అట్ అంటారు? అంతే కదా మరి, ఇంకా నా జాబ్ ఏంది? పిల్లగాని చూసుకోవాలి, ఇంట్లో పనులాగా ఉంటున్నాను కదా ఇంట్లోనే. ఇంకా మాట్లాడబాకండి. సాయంత్రం వస్తావు, ఇంకా ఇంటికే వస్తావు కదా, ఇంకా ఫోన్ చేయడం ఎందుకు నువ్వు? సాయికృష్ణ గారు నమస్తే అండి. నమస్తే, సారీ నేను ఎవరైనా బిల్లు అడిగారు. సాయికృష్ణ గారు, నేను పానకంలో పొడవలని మధ్యలో వచ్చానని మీ భార్యాభర్తల సమస్యలు తప్పుగా అనుకోకండి. ఒక 2 నిమిషాలు అని చెప్తా, ఒక్క సెకండ్లో నేను చెప్పేస్తాను నేను ఎవరనేది. మీ భార్య, మీ వైఫ్ చాలా బాధతో మాకు ఒక ఈమెయిల్ పంపించారు. ఏంటి అంటే కనుక ఉన్న పరిస్థితులు బాగాలేదండి, మా హస్బెండ్ యొక్క పరిస్థితిని చూస్తే నాకు చాలా భయంగా ఉంది. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి, నేను కన్సల్టెంట్ సైకియాట్రిస్టు ప్లస్ కౌన్సిలర్ కూడా. నేను సుమన్ టీవీ అందమైన జీవితం అని ఒక వెరీ ఫేమస్ ప్రోగ్రామ్ మీరు చాలాసార్లు చూసుంటారు, ఆ వేదిక నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ కేవలం మీ శ్రీమతి గారికి మాకు ఈమెయిల్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మా భర్త యొక్క మానసిక పరిస్థితి, ఆరోగ్యం చూసి నేను భయభ్రాంతులకు గురవుతున్నాను, అతనికి ఏదన్నా అవుతుందేమో అనే భయంతో. నేను చూశానండి నిన్న మిమ్మల్ని బజార్లో, మీరు ఇలా ఉన్నారని నేను అనలేగా. నేనేమన్నాను, మీ భార్య నాకు ఈమెయిల్ పంపించారు మీ మానసిక పరిస్థితి బాగాలేదని. దాంతోపాటు ఏంటంటే బిజినెస్లో ఒక లాస్ వచ్చింది, ఇంటి పరిస్థితి బాగాలేదు, అప్పులోళ్ళు మీద పడుతున్నారు, ఇక్కడి నుంచి బయటకు వేయటానికి నేను బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే అతను నేను ఉద్యోగం చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు అన్నట్టుగా అనిపిస్తుంది, కోపం వస్తుంది, చిరాకు పడుతున్నాడు, బాధపడుతున్నాడు అని అన్నారన్నమాట. సో దానికి ఏంటంటే మీకేమన్నా నా ద్వారా హెల్ప్ కావాలేమో అనే ఉద్దేశంతో మీకు ఫోన్ చేయడం జరిగింది అంతే. సో ట్రేడింగ్ చేస్తుంటే ఏమైందండి? ఎంతకాలం బట్టి మీకు ట్రేడింగ్ అలవాటు ఉంది? 1 year 1.5 years నుంచి ఉందండి. సరే, ఎందుకు లాస్ వచ్చింది? అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, అవి వస్తున్నాయి, ప్రాఫిట్ వస్తున్నాయి అనే టైంలో మళ్ళీ లాస్ అవుతున్నాను. అంటే ఆవిడ 40-50 లక్షల వరకు మీరు అప్పుల పాలు అయ్యారని చెప్తుంది, నిజమేనా అది? 40 అవునండి, అవ్వాను. ఇప్పుడు జాబ్ కూడా మానేసాను, దాంట్లో అంతా మానేసేసి ఇంట్లో మా వైఫ్ జాబ్ చేస్తాను, నేను ఇంట్లోనే ఉండు, పిల్లగాని చూసుకో, అది ఇది అంటున్నారు. అది ఇప్పుడు ఒక అమ్మాయిని బయటికి పంపించాలంటే ఆలోచించాలి కదండి. పిల్లగాని చూసుకో, నేను జాబ్ చేస్తాను, మన ఇంటి రెంట్ ఇవన్నీ అవుతున్నాయి అదని చెప్పేసి నాతో గొడవ పెట్టుకుందండి. ప్రతిరోజు అదే గొడవ ఇంట్లో. అంటే ఇప్పుడు తను నన్ను డామినేట్ చేస్తున్నట్టుంది కదండి. చాయ్కైనా సరే డబ్బులు అడుకోవాల్సి వస్తుంది, మన ఏదైనా ఫుడ్ కానీ మొత్తానికి అమౌంట్ అడుకోవాల్సి వస్తుంది కదండి. ఇక్కడ 2 అంశాలు, నేను 2 సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను.
మీరు చేయక ఆవిడ చేస్తుందా, మీరు చేస్తానన్నా కూడా ఆవిడ బయట పరిగెట్టుకుని వెళ్ళి చేస్తుందా? ఏది ఇందులో ఈ రెండు ఆప్షన్ ఏ ఆప్షన్ బియా? ఆప్షన్ బి సార్. ఇప్పుడు నేనేం అంటే తను నన్ను డామినేట్ చేస్తున్నట్టుంది కదా సార్. ఇప్పుడు అంటే ఇంట్లో ఉండి నేను ఎట్లయినా సరే కష్టపడైనా సరే ఇప్పుడు కొంచెం ముందుగా కొంచెం 1.5 year తర్వాత సెట్ అయిన సరే నేను ఇట్లా తెస్తానే, నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు ఆ పిల్లగాలను చూసుకొని నేను చేస్తానని చెప్పానండి. సాయి గారు ఇప్పుడు ఈ 1.5 year మీరు ఇద్దరే కాదు, మీకు ఒక బాబు కూడా, 3 ఉన్నారు. మరి నెల ఖర్చులు, అవసరాలు, ఆ సోర్స్ చెప్పారా ఆ అమ్మాయికి? నేను చెప్పాను మేడం, 1.5 year తర్వాత వెళ్తాను అంటున్నావు, అప్పుడు దాకా ఇల్లు ఎట్లా గడిచిద్ది, అత్తమ్మ ఎట్లా చూసుకోవాలి, ఇంట్లో ఏం చేసుకోవాలి, సరుకులు ఎట్లా, పిల్లోడికి మెడిసిన్స్ కానీ ఏంది అట్లా, మనకి ఇల్లట గడిచిద్ది ఏంది, కరెంట్ బిల్లు, ఇంటి రెంట్ ఎంత ఉంది, అర్థమైందమ్మా? ఆ మాత్రం ఫోన్ చేస్తున్నారు. పావని, ఆ మాత్రం లెక్కలు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈజీగా లెక్కేయగలడు, కానీ అతని లెక్క అది కాదు. ఇక్కడ ఏంటంటే ఇరుగు పొరుగు పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి అందరికీ సడన్గా భర్త ఇంట్లో ఉంటున్నాడు, భార్య పనికి పరిగెడుతుంది. సో పని చేయనటువంటి ఒక భర్త, సంపాదించినటువంటి భర్త, హౌస్ బిజినెస్ చేసే వ్యక్తి కాస్త ఈరోజు హౌస్ మ్యాన్ కింద అయిపోయాడు. ఇదొక ఫీలింగ్ అతని బ్రెయిన్లో పక్కన రన్ అవుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. రెండే అంశాలు సాయి కృష్ణ గారు, ఇది పెద్ద టాపిక్ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు ఎక్కడైనా కూడా మీరే బ్రెడ్ విన్నర్, యు ఆర్ ద సోలో పవర్ ఆఫ్ ద హౌస్. మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది ఇంట్లో. కానీ ఈ తాత్కాలికమైనటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఆవిడ బయటకు వెళ్ళి పని చేయడం తప్ప ఇంకో దారి లేదు. కాబట్టి ఇక్కడ 2 ఈల్ని పక్కన పెట్టాలి మీరు. 2 ఈ ఫర్ ఎలిఫెంట్ అంటారు కదా, 2 ఈల్ని పక్కన పెట్టాలి. ఒకటి ఇమోషను, ఇంకోటి ఈగో. ఈ ఇమోషన్ ఈగో తీసి పక్కన పెడితే మొత్తం అంతా కూడా సాఫీగా ముందుకెళ్ళిపోతుంది. నేను ఒక పెద్ద 1.5 year వరకు నేను ఆగమంటున్నా కదండి. 1.5 year తర్వాత ఏమండి, బ్రతికేటప్పుడు ప్రాక్టికల్ గా బ్రతుకుదామండి, ఇమాజినేషన్ లో బ్రతకద్దు. 1.5 year తర్వాత వన్ డే ఐ విల్ బికమ్ ఏ కింగ్ అన్నట్టుగా మీరు మాట్లాడితే నేనేం చెప్పలేను. ఇప్పుడున్న పరిస్థితిలో ప్యారలల్ గా ఆవిడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. మీరు మీ పాత్వే డిసైడ్ చేసుకుని రేపంటే రేపు, ఎల్లుండి అయితే వినండి నా మాట, 2 నిమిషాలు వినండి. సాయి కృష్ణ గారు, 1 రూపీ కూడా ఆమెను అడగాల్సి వస్తుంది కదంటే, అంటే నేను ఆమె ముందు కాదు. ఏమండి ఒక్క నిమిషం, ఏమండి మీరిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఇది ఒక యూనిట్ అండి, 2 విభాగాలు కాదు, 2 మనుషులు కాదు, ఎదురింటూ పక్కింటోళ్ళు కాదు, యువర్ ఏ యూనిట్. ఆవిడ మీ గురించి కష్టపడుతుంది, ఫ్యామిలీ గురించి కష్టపడుతుంది, పుట్టినటువంటి ఆ బిడ్డ గురించి కష్టపడుతుంది. ఇప్పుడు అలాంటప్పుడు ఏంటంటే నా డబ్బులే ఇవి నా అకౌంట్లోనే ఉంటాయని ఆవిడ అనట్లేదు, మీకు ఇవ్వను అని కూడా అనట్లేదు. మీకు ఆ ఫైనాన్సెస్ మీద కంట్రోల్ కావాలి అంటే కొంతవరకు నేను కష్టపడ్డాను. కాకపోతే ఏంటంటే దాంట్లో కొంచెం లాస్ రావడం వల్ల ఇలా అయ్యాను, కానీ లేకపోతే దాంట్లో నేను కూడా చూసుకోవాలి. మీకంటే ఎక్కువ ఆవిడ బాధపడుతుందండి మీ లాస్ గురించి. ఈ అప్పుల తలుపులు కొట్టడం, ఫోన్లు చేయటం వల్ల మీ మానసిక పరిస్థితి రోజు రోజుకి డౌన్ అయిపోతుందని ఇందాక లబోదిబో నేర్చుకున్నాను. బిజినెస్ చేసేటప్పుడు నేను జాబ్ మానేస్తా, ఇంట్లోనే ఉంటా, నీకు నచ్చినట్టు నేను ఉంటా. ఇప్పుడు ఇల్లు కడతాకి ప్రస్తుతానికి నన్ను జాబ్ కి వెళ్ళని. ఇది తాత్కాలికమైన పరిస్థితి. ఆవిడ నేను నోట్లో వేలేసుకున్న పిల్లోడన్నా ఇది చెప్తాడు. ఇది తాత్కాలికమైన పరిస్థితి. రేపో ఎల్లుండో ఈ వారంలోనో మిమ్మల్ని బిజినెస్ మళ్ళీ మొదలు పెట్టమంటలేదు. అట్లీస్ట్ మీ మైండ్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి. మీరు ఒక బిజినెస్ పెట్టాలన్నా, ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి. ఇమీడియట్గా మీకు ఉద్యోగం ఇచ్చేవాడు ఎవరు, మీకు ఆర్థిక పరంగా హెల్ప్ చేస్తూ బిజినెస్ పెట్టించే వాళ్ళు ఎవరు? ఫ్రెండ్స్ నన్ను ఏ విధంగా చూస్తారు. ఇప్పుడు హస్బెండ్ ఏమో ఇంట్లో ఉంటూ నేను ఒక కాన్సెప్ట్ మాట్లాడుతూ మీరు ఒక కాన్సెప్ట్. అదే మీకు మాకు ఒకటే డిఫరెన్స్ అండి. మీకు నాకు జయ మేడంకి మీ వైఫ్కి ఉన్న డిఫరెన్స్ ఒకటే. మేమేమంటున్నామంటే ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలరా నాదా అని మేము అంటున్నాం. మీరేమంటున్నారంటే సమాజం కంట్లోంచి చిన్న చూపు చూడకుండా ఇంట్లో పడినటువంటి పనికిరానటువంటి ఒక భర్తలాగా ఒక నామకరణం నాకు జరగకూడదు అనే ఆలోచనలో మీరున్నారు. యు ఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద సొసైటీ. వీఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. మీ బొడ్డోడిని కాపాడుతున్నాం మేము. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మీరేం చెప్పాలో మీరు అది చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరేం చెప్పాలో మీరు అది చెప్పండి. ఈగోకి, ఇమోషన్కి, బ్రతుకు తెరువుకి కంపేర్ చేసి ముడిపెట్టకండి. ఈగో ఇమోషన్ పక్కన పెడదాం. బ్రతుకు తెరువు సపరేట్ సబ్జెక్టు. రానున్న రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు వస్తుంది. ఖచ్చితంగా మీరు సంపాదిస్తారు. మీ వైఫ్ ఉద్యోగం మానేస్తుంది మీ కోరిక మీద, శుభ్రంగా బాబుని చూసుకుంటుంది. ఈ లోపల సమాజాన్ని పక్కింటి ఆంటీ వచ్చి మీ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు ఇవన్నీ పక్కన పెట్టి మీరు రానున్న రోజుల్లో ఏ విధంగా సంపాదించాలనుకుంటున్నారో ఒక్కటి ఆ అమ్మాయి క్లారిటీ ఇవ్వండి. మేము ఫోన్ పెట్టేస్తాం. మీ డైలీ నీడ్స్కి మీరు ఏం చేయబోతున్నారు అదొక్కటి చెప్పండి డాక్టర్ గారికి. అప్పు ఎలా తీరుతుంది,
డైలీ నీడ్స్కి ఏం చేయబోతున్నారు, పాల ప్యాకెట్ ఎలా కొంటారు, ఇంటి అద్దె ఎలా కడతారు, బాబుని స్కూల్కి ఎలా పంపిస్తారు. చెప్పాను కదా సార్, నాకు 1.5 years తర్వాత ఎట్లాగో అలాగా నేను చూసుకుంటాను. అప్పటి వరకు నేను ఏ ఇబ్బంది పెట్టినా పిల్లగాన్ని సాయి గారు 1.5 year తర్వాత చూసుకుంటారా మీరు? అంతేనా మీరు చెప్పేది? 1.5 year అప్పటి వరకైనా కష్టపడతాను మేడం, ఏదో విధంగా ట్రై చేస్తూ ఉంటాను, ఏదో విధంగా ట్రై చేస్తారు కదా. వన్స్ మీకు జాబ్ ఏ రోజైతే వస్తుందో, రేపు వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి ఎల్లుండి మానేయటానికి రెడీగా ఉంది, మీకు రావాలి కదా, రాకుండా వస్తుందని ఎలా ఊహిస్తున్నారండి? రానివ్వండి. ముందు 40-50 లక్షల అప్పు చూస్తుంటే మీకు భయభ్రాంతులు గురవ్వట్లేదండి? 10 మంది చేత నానా మాటలు అనిపించుకుని ఎవడ పడితే ఆడొచ్చి మీ తలుపు కట్టి అరే ఎవడ గురించి నువ్వు అప్పు తీర్చవు అనే మాటలు అంటే మీకు అవమానకరంగా లేదు? ఆ అవమానం కంటే నీ భార్య బయటికి వెళ్ళి ఉద్యోగం చేయటం పెద్ద అవమానమా? ఏమండి లెక్క? ఏంటి జీవితం? డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయ గారు అందమైన జీవితం వేదిక నుంచి మాట్లాడేటటువంటి మాటలు పక్కన తీసి పెట్టేసేయండి. మీ ఆలోచన శైలి కేవలం మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు. 1-2 వ్యక్తులు కరెక్టేరా సాయి నువ్వు చెప్పేదని చెప్పి 2 వ్యక్తులను సంపాదించండి మీతో పాటు. నా పిల్లం ఉద్యోగం మానేయమంటున్నాను ఎందుకంటే నాకు అవమానకరంగా ఉంది, డబ్బులు చేజాచి అడుక్కోవటం నాకు ఇష్టం లేదు, 1.5 year తర్వాత నేను పని మొదలు పెడతాను అంటున్నాను అంటే ఎవరైనా ఒక్కలైనా మీ ఆలోచనతో ఏకీభవిస్తారా? 1 రూపీ కూడా అంటే తనని అడగాల్సి వస్తుంది. తప్పేంటి? పోనీ ఇప్పుడే చెప్దాం అమ్మాయితో, అమ్మ ఒక 10,000 15,000 అతని అకౌంట్లో వేసి క్రెడిట్ కార్డు గీకుతూ ఉంటాడు, అతని అవసరాలు అతను వాడుకుంటాడు. నిన్ను అడిగిన నేను క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డు అన్ని బీరోలో పెడతాను సార్. నేను తను నన్ను అడుగుమా, నేను ఎప్పుడు చెప్పలేదు సార్. అది కూడా ఇష్యూ కాదు ఇక్కడ. పావని ఒకవేళ ఇప్పుడు అతనికి జాబ్ వచ్చింది అనుకుందాం, వేరే ఏదో ట్రై చేస్తున్నాడు, ఆయన ఉద్యోగానికి వెళ్తే మీరు మానేయటానికి రెడీగా ఉన్నారమ్మా? మొదటి నుంచి ఖచ్చితంగా మానేస్తాను మేడం తనకి జాబ్ వస్తే. సో ఇది ఇంతకు మించి ఏముంటది సాయి? సార్ ఒక క్వశ్చన్ సార్, చెప్పండి. ఇప్పుడు నేను జాబ్ చేస్తాను సరే, రేపు ఎల్లుండి జాబ్ చేస్తాను, మానేసిద్ది. నెక్స్ట్ టైం ఇప్పుడు అదే జాబ్ లో నన్ను తీసేస్తారు, మళ్ళీ కంటిన్యూ చేసేసిద్దా? తప్పేవండి, ఏమండి తప్పేవండి, ఏమండి ఇద్దరు ప్రతిసారి కంటిన్యూ అవుతుంది కదా సార్. ఇప్పుడు మీరు స్థిరమైనటువంటి ఉద్యోగంలో ఉండండి, రిస్క్ టేకింగ్ బిజినెస్ లోకి వెళ్ళకండి. ఏ రోజు ఎలా ఉంటుందో ఉన్న డబ్బులు ఓడగొట్టుకుని రిస్క్ ఎక్కువ ఉండేటటువంటి అంశాలను తీసి పక్కన పెట్టేసి ఒక స్థిరమైనటువంటి ఎవరైనా ఇప్పుడు డబ్బు ఎందుకు పెడతారు? మనకి అప్పుడు 1 రూపీ వస్తుందని పెడతారు, ఎవరైనా పోద్దని పెడతారా సార్? అతను కొంచెం డిస్టర్బ్ అయినట్టు. సరే సాయి, ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నాము? ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, తాత్కాలికంగా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది, నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావు ఆ రోజు మానేస్తుంది అని అంటావు. మీ మానసిక పరిస్థితి ఎలా ఉందంటే ఆ స్టోరీ తీసి పక్కన పెట్టేసి రేపొద్దున నా ఉద్యోగం ఊడిపోతే మళ్ళీ ఈ అమ్మాయి మొదలు పెడుతుందంటే అసలు నీకు తాడు బొంగరం లేకుండా మాట్లాడుతున్నారు మీరు. మీ మానసిక పరిస్థితి ఈ మొత్తం వ్యవహారం వల్ల చాలా దిగజారిపోయింది, చాలా డిప్రెషన్లోకి మీరు వెళ్ళిపోయారు అన్నట్టు అనిపిస్తుంది. ఇందాక జయ మేడంతో కూడా నేను చెప్పాను, ఈ లాస్ వల్ల ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ మీ వైఫ్ కంటే మీరే ఎక్కువ బాధపడుతున్నారు, మీకే ఎక్కువ అవమానకరంగా ఉంది, దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళారు. ఈజీగా గడిచే ఇల్లు ఈరోజు కష్టంగా గడుస్తుంది, భారీ చేతుల మీద నడుస్తుంది అనేటటువంటి బాధ మీకు చాలా దిగమింగుకోలేనటువంటి ఒక బాధగా ఉంది. దానికి ఆ మానసిక పరిస్థితి నుంచి మీరు తేరుకుంటేనే నా భాష, సమాజం యొక్క భాష, మీ భార్య యొక్క ఏడుపు మీకు అర్థమవుతాయి. ఇది నా భావన, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు నేను ఎంతున్నానంటే ఫస్ట్ ఆ డిప్రెషన్ నుంచి క్లియర్ చేద్దాం. ఆలోచన శైలి బయటకు వస్తుంది, నిద్ర పడుతుంది, ఆకలి వేస్తుంది, ఆలోచనలు పెరుగుతాయి. మీ ఆవిడ అప్పుడు ఏం బాధపడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మీరు నా దగ్గరికి రాగలరా? మీరు మీ వైఫ్ నా క్లినిక్కి రండి, మీరిద్దరు రండి, నా క్లినిక్కి రండి ఒక్కసారి. అతను చెప్పాలమ్మా, నువ్వు కాదు. సాయి కృష్ణ వస్తాను సార్. ఇప్పుడు అమ్మాయిని జాబ్ మానిపిస్తారా మీ ఆఫీస్కి వస్తే? మీరు రండి, మీరు వచ్చి డాక్టర్ గారితో మాట్లాడినాక అప్పుడు మీరు ఎలా అంటే అలా చేద్దాం, దాని ప్రకారం ముందుకెళ్దాం. కానీ ఓపెన్ మైండ్ స్టేట్తో రండి. ఏదైనా ఈ స్థాయిలో ఉన్న డాక్టర్ మన మంచి గురించి చెప్తారు. అమ్మాయి జాబ్ మానేపిస్తారా? నేను అది దానికి స్టేట్మెంట్ చెప్పేది విను మా సాయి. అసలు మీరు వినే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎట్లమ్మా ఇట్లయితే చెప్పండి? తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు నాకు ఒకటే విషయం, ఆ అమ్మాయి ఉద్యోగం మానాలి, అట్లా కాదు కదా. అంటే సాయి మేడం చెప్పినట్టుగా ఓపెన్ మైండ్తో రండి అన్న. నేను మీ భార్య పార్టీ కాదు, నీ పార్టీ కాదు, నేను మీ కుటుంబం పార్టీ. మీ ఇద్దరు ఆలోచనల వల్ల బిడ్డ సఫర్ అవ్వకూడదు. మాకు కేవలం ఈరోజు ఈ కాల్ ద్వారా మాకేంటంటే మా ఆలోచన కేవలం మీ యొక్క ఆరోగ్య మానసిక పరమైన సంక్షేమం గురించే మేము ఆలోచిస్తున్నాం. నువ్వు అది ఆలోచిస్తున్నావు, మేము కూడా అతని తరపునే ఆలోచిస్తున్నాం అమ్మా. వస్తాను అని అంటున్నారు, ఓపెన్ మైండ్తో వస్తాను అంటున్నాడు. ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాం. ఈ కౌన్సిలింగ్ సెషన్ 1-2-3 సెషన్స్ తర్వాత మీకే క్లియర్ కట్గా అర్థమైపోతుంది మీరు చేసే తప్పేంటి, ఆలోచించే విధానంలో లోపం ఏంటి అనేది.
ఇంకా జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. రండి ఒకసారి. మీరు చాలా మంచి వ్యక్తి సాయి, చాలా ఓపెన్ మైండ్ సెట్తో ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేకుండా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని అట్లీస్ట్ క్లినిక్ వరకు వచ్చి మీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఓపెన్ మైండ్ తో వచ్చారు. 100% మాకు ఇస్తానంటే నేను ఆఫీస్కి వచ్చేయడానికి రెడీ సార్. నేను మాట దాని గురించి ఇవ్వను, నేను మళ్ళీ చెప్తున్నాను, దాని గురించి నేను మాట ఇవ్వను. ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మీ కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కుగా నేను మాట్లాడతాను అంతే. రైట్, రండి అమ్మా, ఇద్దరు రైట్. రండి అమ్మా, రేపు మార్నింగ్ నేను చెప్తాను, రండి. ఓకే ఓకే. తను ఇంకా అసలు ఇప్పటికీ కాంప్రమైజ్ కాలేదు డాక్టర్ గారు. తన స్టేట్మెంట్లోనే ఉన్నాడు. ఓకే, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, మా ఆవిడని ఉద్యోగం మానిపించేస్తుంది అంతే. రేపు ఎట్లా, అది కదా ఆలోచన. ఇందాక నేను చెప్పాను కదా మేడం, మనం అతని ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటే అతని సమాజం నన్ను ఎలా చూస్తానది ఆలోచిస్తున్నాడు. ఆ ఐడియాలో ఫిక్స్ అయిపోయాడు. ఇన్ని రోజులు ఈవిడ ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు బయటకు వెళ్ళలేదు బ్యాగ్ పట్టుకుని. ఇప్పుడు అందరూ చూస్తున్నారు బ్యాగ్ పట్టుకుని. చెప్తున్నాను లోకం కూడా ఎలా ఉంటుందని చెప్పి. ఏంటి మీ ఆవిడ పరిగెట్టుకుని బయటకు వెళ్తుంది అంటే ఇతను చెప్పుకోలేడు, నా బిజినెస్లో లాస్ అయ్యాను కాబట్టి నన్ను పోషించడానికి భార్య బయటకు వెళ్తుంది అనేది. సో చేస్తుంటే అది వేరు. సో ఇవన్నీ కూడా అతని బ్రెయిన్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. ఇది వరకు బిజీగా ఉండేవాడు, కంప్యూటర్ ఏదో ట్రేడింగ్ ఎప్పుడు ఖాళీగా ఉన్నాడు. ఆ పప్పు తీయాలి, సాంబార్ చేయాలి, లేదంటే ఇంకోటి ఏదో పని చేయాలి, బాబుకి డైపర్స్ మార్చాలి, టాయిలెట్కి వెళ్తే కడగాలి, ఇవన్నీ ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, బాబు ఏడుస్తున్నాడు. ఇదివరకు బాబు గుక్క పెట్టగానే పక్కన ఎవరు పట్టించి ఈవిడ ఊరుకోబెట్టేది. ఇతనికి తెలియట్లేదు ఆ స్కిల్ ఎలా ఊరుకోబెట్టాలి, ఎలా ఆడిపించాలనేది. సో అతనుకున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, సమాజం ఈ కుటుంబం వైపు చూసేటటువంటి పరిస్థితులు, వీటన్నింటి వల్ల అతను నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిగతావన్నీ తర్వాత చూసుకుందాం, ఇప్పుడు వరకు తిండి పెట్టేవాడిని రేపటి నుంచి పెట్టలేనా, తర్వాత చూసుకుందాం, ఫస్ట్ ఉద్యోగం మానిపించేసి ఈ సమాజంలో నా పడినటువంటి ఇంప్రెషన్ కడిగేసుకోవాలి, ఆ ఆలోచనలో ఫిక్స్ అయిపోయాడు. బాగుంది డాక్టర్ గారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఒక ఎత్తు కాదు, మేజర్ ఫ్యాక్టర్ అది కాదా? నేను చెప్పాను కదా మేడం, ఆలోచిస్తాడు. కానీ ఏంటంటే మళ్ళీ ఇది డామినేట్ చేస్తుంది. ట్రేడింగ్ నాకు ఒక స్కిల్తో కూడినటువంటిది, నాకు ఎడం చేత్తో పని. సో ఈ రోజు కాకపోయినా రేపైనా అది మళ్ళీ ఆ గ్యాంబ్లింగ్ థాట్ ఎఫెక్ట్ అదే వచ్చేస్తుంది. నేను పడినటువంటి ట్యూబ్లోంచి నేనే నాగేసుకోగలను, దాని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ సమాజంలో మన పేరుని కాపాడుకోవాలి, తర్వాత నేను సంపాదించాను. ఈ బెట్టింగ్ యాప్స్, ఈ ట్రేడింగ్స్ ఎన్ని ఫ్యామిలీస్ ని చిన్న భిన్నం చేస్తున్నాయి. దారుణాతి దారుణం మేడం. ఎంతమంది ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నాయో. వస్తే మనం అదృష్టం మేడం. ఎందుకంటే అబ్బాయి ఈరోజు ఎవరండి మీరు, నేను క్లినిక్ కూడా రాను, ఎందుకు రావాలండి అని అనొచ్చు. కానీ వస్తున్నాడు అంటే కనుక ఇమోషన్ పరంగా ఒక మెట్టు దిగాడు, ఈగో పరంగా 2 మెట్లు దిగాడు. సో చాలా వరకు మనం రిజాల్వ్ చేసినట్టుకి. సో లెట్ దెమ్ ఫస్ట్ కమ్, తర్వాత సంగతి తర్వాత మాట్లాడు. ఫైనల్ గా ఫ్యామిలీ బాగుండాలి, అదే మన కాన్సెప్ట్ అండి. అంతే మేడం. రైట్ కళ్యాణి గారు, నమస్తే. థ్యాంక్ యూ జగన్, నమస్తే.